ఇక్కడ చూడండి, ఈ గవర్నమెంట్ వెబ్సైట్ లో మీకు అన్ని రకాల కోర్సెస్ ఫ్రీగానే దొరుకుతున్నాయి. అగ్రికల్చర్ ఇంకా ఐటీ వరకు ప్రతి ఒక్క కోర్స్ ని మీరు ఫ్రీగానే నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడే మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీరు జాబ్స్ కోసం కోర్సెస్ నేర్చుకోవడానికి లక్షల్లో మీరు మనీ అయితే స్పెండ్ చేస్తుంటారు. సో ఇక్కడ ఇంకా ఆ అవసరం అయితే లేదనమాట. ఈ గవర్నమెంట్ వెబ్సైట్ లో మీకు కావాల్సిన అన్ని రకాల కోర్సెస్ ఫ్రీగానే దొరుకుతాయి. సో మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదనమాట. మీరు ఫ్రీగానే ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. సో మీకు బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకోండి, ఇక్కడే మీరు జాబ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ఏంటి, ఇందులో మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఇందులో ఉన్న ఫ్రీ కోర్సెస్ని ఎలా నేర్చుకోవాలి, ఇంకా ఇందులో మీరు జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, సో టోటల్ నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేసేయండి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గైస్, మీరు గూగుల్లోకి వెళ్ళేసి స్కిల్ డిజిటల్ ఇండియా అని మీరు సెర్చ్ చేయండి. సో ఈ విధంగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇక్కడ వెబ్సైట్ అయితే కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయకండి. దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్కిల్ కోర్సెస్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు పైన లింక్ని అయితే క్లిక్ చేయకండి. ఇక్కడ స్కిల్ కోర్సెస్ అనేసి ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే, ఈ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అనేసి ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పార్ట్నర్ లేదా లర్నర్ అనేసి ఉంటుంది, లర్నర్ మీద క్లిక్ చేయండి. ఇందులో మనం రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ లర్నర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్లో మీరు టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయగానే ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి. సో ఐ మీన్ పిన్ అనమాట. మనం ఫోన్పేలో పెట్టుకుంటాం కదా, అలాంటి ఒక పిన్ అయితే ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ కేవైసీ అయితే మనం కంప్లీట్ చేయాలన్నమాట. ఇది గవర్నమెంట్ పోర్టల్. ఇక్కడ ఎవరెవరు స్కిల్స్ నేర్చుకుంటున్నారు, సో వాళ్ళ డేటా కావాలి కాబట్టి ఇక్కడ కేవైసీ అయితే మనం మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ సెలెక్ట్ కేవైసీ ఆప్షన్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై ఓటీపీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇదైతే మనకి ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏంటంటే మన ఆధార్ కార్డుకు సంబంధించిన నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫైయింగ్ అని వస్తుంది. సో ఇక్కడ వెరిఫై అయిపోగానే ఇందులో మనకు కేవైసీ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన ప్రొఫైల్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి బ్యాక్ రావాలి. సో మీరు కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినారనుకోండి, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రీ కోర్సెస్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ ఫ్రీ మాత్రమే మనము సెలెక్ట్ చేసుకోవాలి. పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఫ్రీగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫ్రీగానే నేర్చుకోవచ్చు. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చాలా రకాల ఐటీ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీకు వీటిలో ఇవేమన్నా కావాలి అంటే సో మీరు ఇక్కడ ఇంకా వీటిని యాక్సెస్ చేసుకొని మీరు ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. మీకు సర్టిఫికేట్ కూడా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఈ కోర్స్ది ఇంగ్లీష్లో ఉంది. ఇక్కడ మీకు 5 hours ఉందన్నమాట. సో ఇలా కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 6 hours 5 hours ఇలా కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓన్లీ ఐటీకి సంబంధించినవి మాత్రమే కాదు, ఇక్కడ మీరు ఈ ఫిల్టర్స్ అన్నిటిని యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఏ ఇండస్ట్రీ కావాలా ఇలా దీని మీద క్లిక్ చేసినారనుకోండి. సో ఇక్కడ చూడండి, బ్యూటీ అండ్ వెల్నెస్, బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ అనేసి ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి ఆటోమోటివ్ అనేసి, సో అగ్రికల్చర్ అనేసి, ఇలా మీకు చాలా రకాల ఇండస్ట్రీస్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఏది కావాలో ఆ ఇండస్ట్రీకి సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న కోర్సుల్లో మీకు ఏ కోర్స్ కావాలో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత ఎంత డ్యూరేషన్లో కావాలి. సో ఇక్కడ చూడండి లెస్ దెన్ 2 hours ఉంది. కొంతమందికి టైం ఉండదు కదా, సో వాళ్ళకైతే లెస్ దెన్ 2 hours ఉన్న కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ 2 to 5 hours, 5 to 10 hours. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 1 month, 6 months, ఇంకా 1 to 2 years, ఇంకా 2 years కంటే ఎక్కువ ఉన్న అంటే అంత పెద్ద కోర్సెస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో మీరు డ్యూరేషన్ బట్టి కూడా కోర్సెస్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా చాలా రకాల ఫిల్టర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసుకొని మీకు ఏ సెక్టార్లో ఏ కోర్స్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇండస్ట్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అనేసి కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో నాకు సంబంధించిన కోర్సులు ఏమన్నా ఇందులో ఉన్నాయేమో చూద్దాము. ఇక్కడ చూడండి,
సెక్యూరిటీ అనలిస్ట్ అనేసి ఉంది. ఇక్కడ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనమాట. ఇది మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనేసి ఉంది. ఇక్కడ నెట్వర్క్ స్పెషలిస్ట్ అనేసి. సో ఇక్కడ చూడండి ఇంకా చాలా రకాల కోర్సెస్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక కోర్స్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్రోల్ మీద క్లిక్ చేసి సో మీరు ఈ కోర్స్లో మీరు ఎన్రోల్ అయితే అవ్వాలి. ఎన్రోల్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూడండి అప్లైడ్ సక్సెస్ఫుల్ అనేసింది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఈ కోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ట్రైనింగ్ పార్ట్నర్ అనేసింది కదా, రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్స్ అకాడమీ అనేసి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇది వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకొని కోర్స్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి ఇలా బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ చాలా రకాల కోర్సెస్ని ఇక్కడ చూడండి రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్ అకాడమీ అనేసి కదా, వీళ్ళే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ అప్లై చేసుకొని కోర్సుని కంప్లీట్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో కోర్స్ ఏదైనా కంప్లీట్ చేసినాం అనుకోండి, దానికి సంబంధించి మనం జాబ్స్ని కూడా ఇక్కడే మనము వెతుక్కోవచ్చు. సో ఇక్కడ చూడండి జాబ్ ఎక్స్చేంజ్ అనేసి ఉంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏ ఇండస్ట్రీలో జాబ్ కావాలనేది మీరు కోర్సెస్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, ఆ కోర్సుకి సంబంధించిన ఇండస్ట్రీని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీడియా ఎంటర్టైన్మెంట్ అనేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక జాబ్ మాత్రమే ఉందన్నమాట దానికి సంబంధించి. సో ఇక్కడ ఒకే ఒక జాబ్ ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి 16,000 ఇంకా 22,000 మధ్యలో మనకు రావచ్చు అనమాట. సో ఈ జాబ్కి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరులో ఉంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మొత్తం చూసుకొని ఇక్కడ అప్లై కూడా చేయొచ్చు అనమాట ఇక్కడ. సో మనకు జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మీరు నేర్చుకున్న స్కిల్కి తగ్గట్టుగా ఇక్కడ జాబ్స్ కూడా మీరు ఎత్తుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అగ్రికల్చర్ సంబంధించింది ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన ప్యాకేజ్ అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. 20,000 ఇంకా 25,000 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇక్కడ హర్యానాలో ఉందన్నమాట జాబు. సో మీరు కావాలంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు ఎంత ప్యాకేజ్ కావాలని మంత్లీ మనకి ఎంత కావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి పాపులర్ జాబ్ ఎక్స్చేంజ్ అనేసి ఉంది. సో ఇక్కడ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయో దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి మీకు ఈజీగా జాబ్ అనేది వస్తుందన్నమాట. అంటే మీకు హై ఛాన్సెస్ ఉంటాయి దానికి సంబంధించిన జాబ్స్ మీకు దొరకడానికి. కాబట్టి మీరు మంచి ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని మంచి కోర్సుని కానీ కంప్లీట్ చేసినారనుకోండి, ఇందులోనే మీరు జాబ్స్ కూడా వెతుక్కోవచ్చు. ఇక్కడే మీరు కోర్సెస్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు ₹1 కూడా పెట్టకుండా ఈ skilldigitalindia.gov.in ద్వారా సో మీరు ఫ్రీగానే కోర్సెస్ నేర్చుకొని దానికి సంబంధించిన జాబ్స్ కూడా వెతుక్కోవచ్చు అనమాట. సో ఎవడో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎవడో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఎవడని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా మంచి మంచి కోర్సెస్ నేర్చుకొని మంచి మంచి జాబ్స్ని అయితే వాళ్ళు తెచ్చుకుంటారు. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మరొక ఇంట్రెస్టింగ్ ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.